అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఖురాన్ వాస్తవ సందేశం దర్సే ఖురాన్ సిరీస్కి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ ఎపిసోడ్లో నేను ఎంచుకున్న ఖురాన్ వాక్యం సూరా తాహా 20వ అధ్యాయం 76వ వాక్యం. ముందుగా అరబీ భాగాన్ని పఠిస్తాను. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. జన్నాతు అద్నిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా వజాలిక జజాఉ మన్ తజక్కా. సదఖల్లాహుల్ అజీమ్. తెలుగు అనువాదం: శాశ్వతమైన స్వర్గవనాలు ఉన్నాయి, వాటి కింద సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి, వాటిలో వారు కలకాలం ఉంటారు. పరిశుద్ధుడు అయిన ప్రతి వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే. ఈ ఖురాన్ వాక్యం మక్కాలో అవతరించింది. మిత్రులారా, నేను ఈ ఖురాన్ వాక్యాన్ని సులువుగా అర్థమవడం కోసం 5 భాగాల్లో వివరించదలిచాను. జాగ్రత్తగా గమనించండి. మొదటిది జన్నాతు అద్న్. జన్నత్ అంటే తోట అనే అర్థం వస్తుంది. వాడుక భాషలో మనం జన్నత్ని నివాసంగా పేర్కొంటాం. అద్న్ అంటే అర్థం శాశ్వతమైనది. జన్నాతు అద్న్ అనే ఈ పదం ద్వారా అల్లాహ్ మనకి చెప్పదలుచుకుంది ఏమిటంటే, స్వర్గపు జీవితం అనేది సుఖ సంతోషాలతో కూడిన శాశ్వతమైన జీవితం అనే శుభవార్తను తెలుపుతూ ప్రాపంచిక జీవితం గురించి కూడా హెచ్చరిస్తున్నాడు. ఇహలోక జీవితంలో ప్రతిదీ తాత్కాలికమైనది. మీరు కూడబెట్టుకునే ధనం తగ్గిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, యవ్వనం గడిచిపోతుంది, అధికారానికి కాల పరిమితి ఉంటుంది, కీర్తి తాత్కాలికమైనదే. ఇలా ఏది శాశ్వతం కాదు అనే హెచ్చరిక జన్నాతు అద్న్ అనే పదంలో ఇమిడి ఉంది. 2. తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు. అర్థం: క్రింద ప్రవహించే నదులు ఉంటాయి. మిత్రులారా, మీరు గమనించినట్లయితే ఖురాన్లో స్వర్గం గురించి చెప్పబడిన అనేక సార్లు అల్లాహ్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు అనడాన్ని చూడవచ్చు. అలా అనేక సార్లు చెప్పడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. ప్రవహించే నదులు అనే ఈ వాక్య భాగ అంతరార్థం నిరంతర జీవితం, సమృద్ధి, శాంతి, సంతోషం, లోటు లేని భోగ భాగ్యాల స్వర్గపు జీవితాన్ని సూచిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి సంతోషానికి ఏదో ఒక లోటు అడ్డు ఉంటుంది. కానీ దేవుడు సిద్ధం చేసిన జీవితం సంపూర్ణమైనది, శాశ్వతమైనది. 3. ఖాలిదీన ఫీహా. మనిషి ప్రపంచంలో భయపడేది ఒకే ఒక్కదానికి, అదే మరణం. అది ఎప్పుడు తనకు కబళిస్తుందని నిత్యం భయపడుతూ ఉంటాడు. మరియు నేను ఎవరినైనా కోల్పోతానా, నా ఆప్తులు ఎవరైనా నా నుండి దూరం అయిపోతారా అనే చింతన కూడా చెందుతూ ఉంటాడు. దానికి ప్రతిగా అల్లాహ్ ఏమంటున్నాడంటే, ఖాలిదీన ఫీహా, మీరు స్వర్గంలో శాశ్వతంగా జీవిస్తారు, మరణం అనేది రాదు, అక్కడ మీరు ఎవరిని కోల్పోలేరు కూడా అనే సువార్తను అల్లాహ్ ఇస్తున్నారు. అలాగే 4వ వాక్య భాగం జజా. జజా అనే పదం ద్వారా తాను ఎంత న్యాయశీలుడో చెప్పదలిచాడు అల్లాహ్. జజా అంటే న్యాయం. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. మనం ఈ ఇహలోక జీవితంలో ఎలా జీవిస్తామో దానికి తగిన ఫలితం అనుభవిస్తాం. మంచికి మంచి, చెడుకి చెడు. కించిత్తు అన్యాయం కూడా ఎవరికి జరగదు అంటున్నాడు అల్లాహ్. 5వ అతి ముఖ్య భాగం తజక్కా. ఈ చిన్న పదం తజక్కా పైనే మొత్తం స్వర్గపు ఫలితం ఆధారపడి ఉంది. ప్రియ మిత్రులారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తజక్కా అంటే అర్థం మనస్సుని పరిశుద్ధపరుచుకున్న వాడు. కోరికలే గుర్రాలే పరుగుడుతున్న మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడం తజక్కా. చెడు ఆలోచనలను దూరం చేసుకొని మంచి ఆలోచనలను కలిగి ఉండడం తజక్కా. దుష్కర్మలకు దూరంగా ఉంటూ సత్కర్మలు చేయడం తజక్కా. కుల మతాలకు అతీతంగా మానవులందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం తజక్కా. మీరు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో నైతిక విలువలు పాటించడం తజక్కా.
ఇతరులను దూషించకుండా, ఇతరుల తప్పులను ఎత్తి చూపకుండా, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా, తనలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడం తజక్కా. తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో కనురెప్పలై చూసుకోవడం తజక్కా. ఇలా చెడుకి దూరంగా ఉంటూ మంచిని పుణికిపుచ్చుకునే చర్యను నిరంతరం చేయడమే మనస్సుని పరిశుద్ధపరచుకునే ప్రక్రియ తజక్కా అవుతుంది. ఇలా తజక్కా పాటించిన వాడికి మాత్రమే అల్లాహ్ జజా ద్వారా జన్నాతు ఆద్ను ప్రసాదిస్తాడు. అందులో అతనికి తజ్రీమిన్ తహతియల్ అన్హారు ఖాలిదీన ఫీహా ప్రసాదిస్తాడు. అనగా భోగ భాగ్యాలతో కూడిన స్వర్గపు శాశ్వత జీవితాన్ని ప్రసాదిస్తారు. మరి అలాంటి జీవితం మనం కూడా పొందాలంటే తజక్కా కోసం పాటుపడక తప్పదు. అంటే మన మనస్సుని పరిశుద్ధపరచుకోక తప్పదు. అలాంటి మహత్తర భాగ్యం పొందడానికి మనం నిరంతరం కృషి చేయాలని, దానికి అల్లాహ్ సహకారం అందించాలని ప్రార్థిస్తూ నా ఈ దర్శ ఖురాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. Please subscribe Noman Islamiyat YouTube channel.